నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఎనీ ప్రాబ్లం కాల్ మీ జర్నలిస్ట్ సూరన్న. ఎలాంటి సమస్య ఉన్నా మీరు నా నంబర్కి దయచేసి కాల్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వై? బికాస్ చాలామంది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకక ఇబ్బంది పడుతుంటారు. అధికారులకు లంచాలు ఇస్తుంటారు. ఏమన్నా న్యాయం జరుగుతుందా? జరగదు. భూ సమస్యలు పోవు, న్యాయం జరగదు. మళ్ళీ మనం లంచాలు కూడా ఇస్తాం అధికారులకు. మరెందుకు? నేను లైవ్లో చెప్తున్నా, ఎనీ ప్రాబ్లం మీరు కాల్ చేయండి. కాల్ చేసే ముందు మీ సమస్య ఏంటి అనేది వాట్సాప్ నాకు చేయండి ఒకసారి. ఆ వాట్సాప్లో నేను చూసి, నిజమే మీకు చాలా సమస్య ఉంది, అధికారులతో సమస్య ఉంది, స్థానిక ఎమ్మెల్యేతో సమస్య ఉంది, స్థానిక పోలీసులతో సమస్య ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తే నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేసే దిశగా ఉంటాను మిత్రులారా. కాబట్టి ఎనీ ప్రాబ్లం కాల్ మీ జర్నలిస్ట్ సూరన్న. కొందరు ఏమంటారు అంటే, సూరన్న నువ్వు జర్నలిస్ట్వా, లేకపోతే నువ్వు పొలిటీషియన్వా, లేకపోతే అసలు నువ్వు ఏంటి అనొచ్చు. నేను ఏమంటున్నా, నేను సమస్య నా దగ్గర వచ్చినప్పుడు నేను జర్నలిస్ట్. ఓకేనా? దాని పరిష్కారం కోసం నేను ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో అప్పుడు నేను స్టెప్ తీసుకుంటాను. నేను అప్పుడప్పుడు పొలిటీషియన్గా మారుతాను. ఎవరన్నా ప్రాబ్లంలో ఉన్నారు అని నాకు తెలిసినప్పుడు దాన్ని నేను సొల్యూషన్గా సోషల్ యాక్టివిస్ట్గా మారుతా. తర్వాత హ్యూమనిస్ట్గా మారుతా, మానవతావాదిని. నాకు బాగా కోపం వచ్చినప్పుడు నేను కమ్యూనిస్ట్గా మారుతా. ఇవి ఉన్నాయి. నాలో ఐదు కోణాలు ఉన్నాయి. ఒకటి, నేను జర్నలిస్ట్ని. రెండోది, నేను పొలిటీషియన్ని కూడా. నేను సోషల్ యాక్టివిస్ట్ని. నేను హ్యూమనిస్ట్ని. నేను కమ్యూనిస్ట్ని. 5 కోణాలు నాలో ఉన్నాయి.